కార్మికుల పని గంటలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 12 గంటల పని దినాల వైపు అడుగులు వేస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని జిల్లా సిఐటియు అధ్యక్షులు ఆవులయ్య అన్నారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో అంతర్జాతీయ మేడ దినోత్సవాన్ని సిఐటియు మండల కన్వీనర్ సింగారయ్య, మహిళా సంఘం నాయకులు అంజమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సిఐటియు అధ్యక్షులు ఆవులయ్య, యూటీఎఫ్ మండల నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో 4 రోడ్ల కూడలిలో అంజమ్మ చేతుల మీదుగా కార్మిక జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీ నిర్వహించి నూతన సిఐటియు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ యూటీఎఫ్ నాయకులు కృష్ణారెడ్డి, అంజమ్మలు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. తదుపరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవులయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికులు పని గంటలను తగ్గించేందుకు పోరాటాలు చేస్తుండగా ప్రస్తుతం పాలకులు 8 గంటల పని దినాన్ని విస్మరించి 12 గంటల పని దినాలు అమలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో కార్మికులు ముక్త కంఠంతో ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. యూటీఎఫ్ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సిఐటియు మరియు అనుబంధ సంస్థలు ఐక్యంగా పోరాడితేనే కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయని, యూటీఎఫ్ తరపున ఎల్లప్పుడూ సిఐటియుకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలయ్య, శ్రీనివాసుల, గుర్రప్ప, ఓబయ్య, వీఆర్ఓ సంఘం నాయకులు, ఆంజనేయులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు మండలంలోని కొమరోలు హెడ్ క్వార్టర్లో ఆంజనేయ స్వామి గుడి సెంటర్ దగ్గర సిఐటియు మేడే జెండా ఆవిష్కరించుకొని కొమరోలు ఎంఆర్ఓ ఆఫీస్ బై రూట్లో సిఐటియు మండల కార్యాలయాన్ని, సిఐటియు మండల ప్రజా సంఘాల కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడినటువంటి రోజు మేడే. 1886 చికాగో నగరంలో ఏదైతే కార్మికులు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి పోరాటం చేశారో ఆ స్ఫూర్తితోటి ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజుకి 141 మేడే దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఏదైతే కార్మిక వర్గం తన హక్కుల కోసం పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేశారో అటువంటి హక్కులను ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కావచ్చు కాలు రాస్తా ఉంది. ఇవాళ 8 గంటల పనిని కాస్త 12 గంటలు అమలు చేయాలని చెప్పి చూస్తూ ఉంది. చాలా ఫ్యాక్టరీలలో, సంస్థలలో పనిచేసేటువంటి వర్కర్లకు పని గంటలు అమలు కావట్లేదు, కనీస వేతనం అమలు కావట్లేదు. మేము సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి పిలిపిస్తున్నది. ఈ మేడే స్ఫూర్తితోటి ఏదైతే మేడే కార్మికులు అమరులయ్యారో పోరాటం చేసి వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి రాబోయేటువంటి రోజులలో కార్మిక వర్గ హక్కుల కోసం, కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఏదైతే కార్మికుడు పోరాడి సాధించుకున్నట్టు 29 కార్మిక చట్టాలు అవుతున్నాయో ఆ కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, మన రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తా ఉంది. వీటన్నింటిని రద్దు కోసం రాబోయేటువంటి రోజులలో సిఐటి ఐక్య పోరాటాలు, ఉద్యమాలు ఈ మేడే యొక్క స్ఫూర్తితోటి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇవాళ చాలా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వర్కర్లు కావచ్చు, అదేవిధంగా అసంఘటిత కార్మికులు ఆటో, మొట్టా, బిల్డింగ్, హమాలీ, జట్టు, లేదు వివిధ షాపులలో పనిచేసే గుమ్మస్తాలు, షాప్ హమాలీలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, లేదు గిగ్ వర్కర్స్ కావచ్చు, ఇలా చాలా మంది కార్మికులు ఇవాళ వ్యవసాయం దెబ్బతిన్న తర్వాత విపరీతంగా కార్మిక వర్గం పెరుగుతున్నారు. వీళ్ళకందరికీ సమగ్ర చట్టం 2008లో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం చేసింది. దాన్ని అమలు చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సమస్యల పరిష్కార వేదికగా ఈ రోజు గిద్దలు కొమరోలు సిఐటి మండల ఆఫీసు కొనసాగుతుంది. రాబోయేటువంటి రోజులలో ఈ మండలంలో సిఐటి సంఘాన్ని విస్తరింపజేసి కార్మికుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం వేదికగా ఉంటుందని చెప్పేసి మేడే స్ఫూర్తితో పోరాటం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. గత 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటికీ ఏ ఒక్క కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయట్లేదు. ఇవాళ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వట్లేదు. అసంఘటిత కార్మిక వర్గమైనటువంటి ఆటో, మొట్టా, బిల్డింగ్ కార్మికులకు ఉన్నటువంటి సంక్షేమ చట్టాన్ని అమలు చేయట్లేదు. అదేవిధంగా వీరు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి పిఆర్సీ అమలు చేయలేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి రేపు సెప్టెంబర్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో, వృత్తులలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసేటువంటి పద్ధతిలో సిఐటి రాష్ట్ర మహాసభ 17లో నిర్ణయం చేసి ఆ విధంగా ఈ మండలంలో కూడా ఆ విధమైనటువంటి వరవడి కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.